ఎండాకాలంలో బయటకెళ్తే ఎటువైపు చూసినా మామిడికాయలే కనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటి మామిడికాయల్లో పచ్చి వాటిని తీసి జ్యూస్ గనక తయారు చేసుకుంటే రుచిలో కాస్త వగరుగా ఉంటుందేమో, లేదంటే పుల్లగా ఉంటుందేమో అని డౌట్ పడేవారెవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఇప్పుడు నేను చూపించబోయే స్టైల్‌లో ఒక్కసారి జ్యూస్‌ని తయారు చేసి చూడండి. ఇక ఈ జ్యూస్ మీ ఫేవరెట్ లిస్ట్‌లోకి యాడ్ అయిపోతుంది. మరి ఆ జ్యూస్‌ని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు సింపుల్‌గా చూపిస్తాను, మీరు చూసేయండి. ముందుగా మామిడికాయలని శుభ్రం చేసుకొని, పీల్ ఆఫ్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈలోగా ఒక గిన్నెలోకి ఒక టీ స్పూన్ సబ్జా గింజలని వేసుకొని నానపెట్టుకోవాలి. ఇక మిక్సింగ్ జార్‌లోకి కట్ చేసుకున్న మామిడి ముక్కలతో పాటు ఒక కట్ట పుదీనా ఆకులని, అర టీ స్పూన్ ఉప్పుని, 4 టేబుల్ స్పూన్స్ షుగర్‌ని, దీంతో పాటుగా అర టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్‌తో పాటు మిరియాల పొడిని ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి. జీలకర్ర పొడిని వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే దాంతోనే ఈ జ్యూస్‌కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇక సరిపడినన్ని నీళ్లను వేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక అంతా తీసి ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. పూర్తిగా ఏదైనా స్పూన్ తోటి మిక్స్ చేసుకుంటూ ఇలా డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్‌లోకి ముందుగా ఐస్ క్యూబ్స్‌ని వేసుకొని, నానపెట్టుకున్న సబ్జా గింజలని ఒక 2 టీ స్పూన్స్‌ని యాడ్ చేసుకొని, చివర్లో ఈ జ్యూస్‌ని కూడా యాడ్ చేసుకొని, ఇంకాస్త చల్లదనం ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఐస్ క్యూబ్స్‌ని ఇంకా కొన్ని వేసుకొని అలాగే తాగేసేయడమే. ఈ జ్యూస్ ఇన్‌స్టంట్ ఎనర్జీనివ్వడమే కాకుండా మంచి రిఫ్రెషింగ్ డ్రింక్‌లా కూడా పనిచేస్తుంది. ఇక ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానెల్‌ని ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.